నువ్వు ఒక బిగినర్ అయ్యి ఉండి ఈ 3 మిస్టేక్స్ నువ్వు ఇప్పుడే సెట్ చేసుకోకపోతే నీ బాడీలో ఎప్పటికీ గ్రోత్ ఉండదు. నెంబర్ 1, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేకపోవడం. మీరు రోజు జిమ్కి వెళ్తున్నా కానీ సేమ్ వెయిట్స్, సేమ్ రెపిటేషన్స్, సేమ్ రొటీన్ చేయడం వల్ల బాడీకి ఆ వెయిట్ అనేది అడాప్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షోల్డర్ ప్రెస్ని ఒక 10 kg డంబుల్తో 10 రెపిటేషన్స్ చేశారనుకుందాం. 2 వీక్స్ అయినా కానీ మీరు అదే వెయిట్తో అదే రెపిటేషన్స్ చేస్తే బాడీకి ఆ వెయిట్ అడాప్ట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ టైం నుండి బాడీ ఆ మజిల్ రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. సో మీరు వీక్ టు వీక్ ఏదో ఒక ప్రోగ్రెషన్ అనేది ఉండాలి. ఇదర్ అది మీ రెపిటేషన్స్లో కావచ్చు, మీ వెయిట్స్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ వీక్లో 10 kg డంబుల్తో 10 రెపిటేషన్ చేశారనుకుందాం షోల్డర్ ప్రెస్కి. నెక్స్ట్ వీక్ సేమ్ వెయిట్ కాకుండా వెయిట్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. 12.5తో 6 to 8 reps ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ వెయిట్ మేనేజ్ చేయలేకపోతే అట్లీస్ట్ ఇదే 10 kg డంబుల్తో 15 reps వరకు ట్రై చేయండి. ఇదర్ ఇక్కడ మన వెయిట్ అయినా పెరగాలి లేదా రెపిటేషన్స్ అయినా పెరగాలి. నెంబర్ 2, ప్రోటీన్ ఇంటేక్ తక్కువ. మోస్ట్లీ మన ఇండియన్ ఫుడ్స్లో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ, ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మజిల్ బిల్డింగ్కి ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎంత అవసరమో అలానే మన మజిల్ బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ కూడా అంతే అవసరం. నో ప్రోటీన్ నో గ్రోత్. సో నెక్స్ట్ టైం నుండి 1.6 to 2.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ఇంటేక్ ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 60 kg ఉంటే పర్ డే 100 to 130 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ని టార్గెట్ చేయండి. నెంబర్ 3, ది మోస్ట్ ఇంపార్టెంట్, రికవరీని ఇగ్నోర్ చేయడం. ట్రూత్ ఏంటంటే మనం జిమ్లో మజిల్ని జస్ట్ బ్రేక్ చేస్తాం, బట్ అది బిల్డ్ అవ్వాలి. మజిల్ బిల్డ్ అవ్వాలంటే రికవరీలోనే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ అసలు రికవరీని కన్సిడర్ కూడా చేయరు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కరెక్ట్గా చేసి ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా నీ రికవరీ సరిగా లేకపోతే నీ బాడీ గ్రోత్ అనేది ఉండదు. సో ఎవ్రీడే 7 to 8 hours ఆఫ్ స్లీప్, అట్ ద సేమ్ టైం వీక్లో 1 to 2 days రెస్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఒక బిగినర్ అయి ఉంటే వీక్లో 2 days రెస్ట్ తీసుకోవడం అనేది ఇంకా మంచిది. సో ఇలాంటి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి.